ప్రైజ్ లార్డ్. ఏదైనా వాగ్దానము యెషయా 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టలుగానున్న స్థలములను సరాలము చేసేదను. ఎంత గొప్ప దేవుడండి! ఎంత గొప్ప వాగ్దానాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుడి దినమున ఏమంటూ ఉన్నారంటే, నీకు ముందుగా ఏవైతే మెట్టలుగా ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా సరాలం చేస్తానంట. మన జీవితాలలో మెట్టలుగా ఎంతో కొండలుగా గుట్టలుగా ఎన్నో కనపడతా ఉంటాయి, అప్పులు కనపడతా ఉంటాయి, అలాగే అనేకమైన ఇబ్బందులు, అనారోగ్యము అన్నీ కూడా మనకి కనపడతా ఉంటాయి. కానీ మన దేవుడు మనకి ముందుగా వాటిని అన్నింటినీ కూడా తొలగించి మన జీవితాలలో సంతోషమయముగా ఆనందమయముగా దేవుడు ఉంచుతాను అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోను పేరు పెట్టి నిన్ను పిలిచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేను అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోను మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. అవునండి, మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క కృప, ఆయన మనల్ని పేరు పెట్టి పిలుచుకొని ఆయన కృపని మనకి అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. అలాగేనా అంటే ఆయన యొక్క ధననిధితో మనకి అనుగ్రహిస్తారంట. అలాగే అంధకార స్థలములలో దాచబడిన నిధులను మనకి అనుగ్రహిస్తారంట. నిజమండి, మన జీవితాలలో మనకి తెలియదు ఏది ఎలాగ వస్తుంది, ఎలాగ మన జీవితాలు మారుతాయి అనేది మనకి తెలియదు. కానీ మనల్ని పేరు పెట్టి పిలుచుకున్న మన దేవునికి సమస్తమును తెలుసు. కాబట్టి ఆయన సమస్తమును చేయగల దేవుడని మనము ఆయన వైపు ప్రతిదినము ఉదయం లేచి మనము చూడాలి, ఆయనని పూజించుకోవాలి, ఆరాధించుకోవాలి. మన యొక్క జీవితాలు ఎల్లప్పుడూ కూడా దేవుని కృపలో మనకి సరవుతాయి అని నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఆయన వైపు చూచినప్పుడు మన జీవితాలు అన్నీ కూడా బాగుంటాయని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. చాలా వరకు విశ్వాసము సన్నగిల్లిపోయి మన ముందు ఉన్న ఆ మెట్టలను కొండలను చూసి భయపడిపోతూ ఉంటాం. కానీ మన దేవుడు అంటూ ఉన్నారు, వాటిని అన్నిటినీ కూడా సరళము చేసి నేను నీకు మీ యొక్క జీవితాలలో నా కృపని అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. మనం ఎందుకు భయపడాలి, మనం ఎందుకు దిగులు పడాలి, మనం ఎందుకు విశ్వాసహీనులం అవ్వాలి అని దేవుడు ఈ దినమున మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మన దేవుడు మనకి సమస్తమును అనుగ్రహించి మన ముందున్న ఇబ్బందులు, కష్టాలు, బాధలు తొలగించి మనకి ఎంతగానో ఆయన కృపతో నడిపిస్తారని మనము ప్రతిదినము నడవాలని ఈ దినమున ఆయన సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆశీర్వాదము, బహుమానము ఆయన ఎల్లప్పుడూ కూడా మీకు అనుగ్రహించబడునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరాస్తాను బట్టి ఆయన నా తండ్రి మాకు మెట్టలుగా ఉన్నవన్నీ కూడా తొలగించి మాకు ఎంతగానో ఆదరణతో నడిపిస్తారని మీరు మరొకసారి బలపరిచినందుకు మీకు వందనాలు. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో నడిపించండి. నా ప్రభువా యేసయ్యా, నాయన మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి బిడ్డల్ని తోడై ఉండండి. వారి యొక్క జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. అనారోగ్యం రాకుండా సహాయం చేయండి. వ్యాపారాల్లో తోడై ఉండండి, ఉద్యోగాల్లో తోడై ఉండండి, చదువుల్లో తోడై ఉండండి, సహాయం చేయండి. ఆయన షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి యెహోవా నేనన్నారు మీ కృపను వేడుకుంటున్నా. 2-వీలర్, 4-వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తున్న వారికి సురక్షితమైన ప్రయాణము అనుగ్రహించండి ప్రభా. అంధకార శక్తులు ఏ బిడ్డకి నాయన నా తండ్రి దరిచేరకుండా నా ప్రభా మీరే అడ్డుకట్ట వేసి ప్రతి ఒక్కరిని భద్రపరచండి. మీ రక్త కంచి వేసి సహాయం చేయండి నాయన నా తండ్రి. ఏ బిడ్డలైతే కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్నారో, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి తోడై ఉండండి, ప్రతి ఒక్కరికి తోడై ఉండండి నా ప్రభా. చిన్న బిడ్డలకి, ముసలి వారికి నాయన
సహాయం చేయండి. ఎక్కడ కూడా ఎటువంటి అనారోగ్యం వాటిల్లకుండా సహాయం చేయండి నా ప్రభా. మీ కృపని అనుగ్రహిస్తారని మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.